హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్‌లో బాదుషాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం పర్ఫెక్ట్ కొలతలతో ఈ బాదుషాని ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్లేట్‌లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి. 2 కప్పులంటే ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 4, 5 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఈ పిండి మొత్తాన్ని నెయ్యితో బాగా కలుపుకోవాలనమాట. ఈ విధంగా మనకి పిండి ముద్దలాగా రావాలి. ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 కప్పుల వరకు షుగర్‌ని వేసుకోవాలి. మనం 2 కప్పుల వరకు పిండిని తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వరకు షుగర్‌ని వేసుకొని, ఒక కప్పు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఈ షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకి ఒక 5 మినిట్స్ తర్వాతకి షుగర్ సిరప్ పాకంని వచ్చేసిందండి. చెక్ చేసుకుందాం. ఈ విధంగా జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ షుగర్ సిరప్ చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దను ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ కలుపుకోకూడదండి. లైట్‌గా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పిండిని కలుపుకుంటే మనకి అందులోనే ఎయిర్ గ్యాప్స్ పోతాయి. మనకి బాదుషాలు గుల్లగా రావన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలి పిండి మొత్తాన్ని. చేసుకున్నాక ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని 2 చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు. ప్రెస్ చేసుకున్నాక 2 వేళ్ళతో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మనకి బాదుషా షేప్ అనేది వస్తుంది. ఇదే ప్రాసెస్‌లో బాల్స్ అన్నిటిని కూడా బాదుషాని చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు. ఈ విధంగా హోల్ పెట్టుకుంటా 2 వేళ్ళతో బాదుషాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఓవర్‌గా హీట్ చేసుకోకుండా ఒక 2 మినిట్స్ వరకు హీట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో బాదుషాలని వేసుకోవాలి. మనకి బాదుషాలు కొంచెం పైకొచ్చినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు మంచిగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యాక తీసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారితే మనం మిగతా బాదుషాలను వేసుకోవచ్చనమాట. ఆయిల్ చల్లగయ్యాక ఇప్పుడు బాదుషాలని షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక నిమిషం వరకు వీటిని షుగర్ సిరప్‌లో ఉంచుకోవాలనమాట. ఒక నిమిషం తర్వాతకి వాటిని తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక నిమిషం వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇదే ప్రాసెస్‌లో మిగతా బాదుషాలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారినాక మాత్రమే సెకండ్ ట్రిప్ వేసుకోవాలనమాట. ఒక 2 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని మిగతా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి అచ్చం స్వీట్ షాప్ లాంటి టేస్టీతో ఇంట్లోనే బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.